హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు క్లాత్ కవర్స్ తోటి బొకే ఎలా తయారు చేసుకోవాలి, ఫ్లవర్ వాజ్లో పెట్టుకునే మనం పూల గుత్తిని ఎలా తయారు చేసుకోవాలో నేర్పిద్దామని అనుకుంటున్నాను. దీనికి కావాల్సిందల్లా మనకి ఇలాంటి క్లాత్ కవర్స్ కలర్స్ దొరుకుతాయండి. సో వీటిని మనం జాగ్రత్తగా చూసుకుని వీటితోటి మనం మంచిగా బోగన్విలియా ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. లెట్ us స్టార్ట్. దాన్ని అలాంటిది తీసుకుని మనం కట్ చేసుకుని ఇలాంటి స్క్వేర్ ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఓకే, చూసారా, నలుగు చదరంగా. అండ్ దీనికి ఇంకా కావాల్సినవి ఇలాంటి బడ్స్. ఈ బడ్స్ లేవు అని అనుకుంటే మీరు ఏదైనా వేరే, ఇప్పుడు నేను గులాబీ రంగు పువ్వు చేస్తున్నాను కదా, ఇప్పుడు ఎల్లో చూపించాను, దీన్ని కూడా మనం బడ్ లాగా పెట్టేసుకుని పువ్వుని తయారు చేసుకోవచ్చు. బడ్స్ మళ్ళీ కొనుక్కోవాలి వెళ్ళాలి అని అనుకుంటే మన మేధాశక్తిని ఉపయోగించి మనం దాన్ని కూడా బడ్ లాగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి సన్న తీగలు అమ్ముతారండి. ఇవి 10 రూపీస్ ఉంటాయి. 10 రూపీస్కి మనకి ఇంచుమించుగా 3-4 ఫ్లవర్స్ అవుతాయి. ఓకేనా, ఒక బంచ్ తయారైపోతుంది. అండ్ మనం ఏ కలర్ అయితే ఇది తీసుకుంటున్నామో ఆ కలరు దారపు రీలు. ఓకే, కట్ చేసుకోవడానికి కత్తెర. లెట్ us స్టార్ట్ చేద్దామా. ఈ ఫ్లవర్స్ చాలా సులభం అండి. ఇలా స్క్వేర్ ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి. ఓకేనా, ఈ ఫోల్డ్లో మనం ఈ బడ్ ఉంది కదా, ఈ బడ్ని మనం దీని మధ్యలోకి పెట్టేసుకోవడమే. పెట్టేసుకుని దీనికి మనం దారం చుట్టేసుకుని ముడి వేసేసుకోవాలి. చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు. వేస్ట్ మెటీరియల్ తోటి మనకి చక్కగా ఫ్లవర్ తయారైపోతుంది. చాలా సులభం. కిందన గట్టిగా బడ్డనీను దీన్ని పట్టుకుని మనం ఇలా దారం చేసేసుకుని, చూసారా, ఇలాగ మనకి తయారైపోతుంది. ఇలాంటివి మనం 4 తయారు చేసుకోవాలి. సరే, ఇలాగ ఫోల్డ్. ఓకేనా, దీని మధ్యలో మనం బడ్ పెట్టేసుకోవచ్చు. బడ్ లేదు అనుకున్నా కూడా, మీ దగ్గర ఒకవేళ అవైలబుల్గా లేదు అని అనుకున్నా కూడా దీన్ని మనం బడ్ లేకుండా కూడా చేసేసుకోవచ్చు. అంటే వేస్ట్గా మనం దాన్ని పడేయకుండా కలర్స్ వస్తాయి కదా, చాలా అందంగా ఉంటాయి ఆ బ్యాగ్స్. అసలు చూస్తుండగానే పడేయాలని అనిపించదు. గట్టిగా పట్టుకుని మనం ఇలాగా ముడి పెట్టేసుకుందాం. చూసారా, ఇంకొకటి తయారైంది. ఇంకొక పెటల్ కూడా తయారైంది. ఇప్పుడు మొత్తం 4, అలానంటే 4, 3 కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టమేను. నేను 4 పెట్టుకుంటున్నాను. ఇంకా 5 కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇలా ఉంది కదా, దీని మధ్యలోకి దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం గట్టిగా పట్టుకుని దారం చుట్టేయండి. మీరు మనం బస్సుల్లోనది వెళ్తుంటే మనకి హైవే మీద అది కూడా ఈ బోగన్విలియా పువ్వులు కలర్స్ అన్నీ కూడా ఉంటాయి. దాన్ని గమనించండి, సేమ్ ఇలాగే ఉంటుంది. లేదంటే మనం ఏదైనా పార్కులకు వెళ్ళినా కూడా సైడ్లను వేస్తారు కదా. సో ఇంకా లాస్ట్ది చేసేద్దాము. నాకెందుకో ఈ కవర్స్ చూసిన తర్వాత కొత్తగా మనం ఏదైనా పువ్వు తయారు చేద్దామని అనిపించింది. సరే అని చేశాను. నేను రాత్రి చేసిన తర్వాత మళ్ళీ అనిపించింది కదా, ఓకే వీడియో కూడా చేద్దాము. చూసి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు, లేని వాళ్ళు లేదు. అంటే కొనుక్కుని పెట్టుకోవచ్చు, రకరకాలు అమ్ముతారు. బట్ ఇదైతే అప్పటికప్పుడు ఎవరి గ్రీనే. మాసిపోయింది అనుకోండి, మళ్ళీ మనం చూసారా ఇలా పెటల్స్ తయారయ్యాయా, 2, 3, 4. ఇప్పుడు ఈ 4ని మనం ఒక పువ్వులా ఏర్పరచుకోవాలి. ఈ తీగ చెప్పాను కదా, ఈ తీగని ఇలా పట్టుకుని మనం దీనికి తీగకి మనం ఇలా వరుసగా పెట్టేసుకోవడం.
పక్కలకి 4 కూడా మనం ఇలాగ సెట్ చేసేసుకుని చక్కగా ఇలా చూసారా, దీన్ని మళ్ళీ మనం దారం పెట్టి చుట్టేయడమే. కింద దాకా చుట్టేసుకున్నామంటే ఇంకా కదలకుండా ఉంటుంది. ఓకేనా, చూసారా, లాస్ట్లో మనం పువ్వుల మాలకు వేసినట్టుగా ముడి పెట్టేసుకోవడమే. చూసారా, తయారైపోయింది. చూసారా, మీకు ఇది బోగన్విలియా పువ్వులా ఉంది. ఇప్పుడు ఇలా తయారైపోయిన తర్వాత దీనికి ఏంటంటే మీ దగ్గర గ్రీన్ టేప్ ఉంటే ఇలాంటి గ్రీన్ టేప్ కూడా అమ్ముతారు. ఇది కూడా చాలా తక్కువ డబ్బులే, 20 రూపాయలే ఉంటుంది. దీన్ని ఏంటంటే ఈ బడ్కి ఈ వెనకాలదంతా కూడా మనం కవర్ చేసేసుకోవడం. గ్రీన్గా అంటే రియల్ ఫ్లవర్ చూడండి, మనం గమనిస్తే అలా గ్రీన్గా ఉంటుంది కదా. సో ఇది గమ్గా ఉంటుంది అనమాట, గమ్ టేప్లా ఉంటుంది ఇది. ఓకేనా, అయిపోయింది. నేను ఇలాంటివి ఇంకా తయారు చేశాను, మీకు చూపిస్తాను. ఇవన్నీ కలిపి మనం ఒక ఫ్లవర్ వాజ్లో పెట్టేసుకోవడమే. చూసారా, ఇది రంగురంగుల పువ్వులు చేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా సింగిల్గా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఒక కొమ్మలాగా ఏర్పరచుకుని, ఎందుకంటే ఈ వైరు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా, మనం ఇలాంటి ఒక ఫ్లవర్ వాజ్ ఏదైనా పెట్టుకుంటే దానిలో చక్కగా మనం ఇలా తూర్చేసుకోవచ్చు. చూసారా, ఇది మనకి దానిని బట్టి కూడా అది ఫ్లెక్సిబుల్ అవుతుంది కాబట్టి ఆ పువ్వుల్ని మనం ఏర్పరచుకోవడంలో ఉంటుంది. చూసారా, బాగుందా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఏంటంటే ఇవి బోగన్విలియా ఫ్లవర్స్. అదే ఇదివరకైతే నేను మీకు ఇంకొక టైప్ సేమ్ క్లాతే కానీ దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఈ పువ్వులు ఆల్రెడీ చూపించాను. చూసారా, నేను కలర్ బ్యాగ్స్ వస్తే వాటితో ఇది కూడా ఐస్ క్రీమ్ పుల్లలతో తయారు చేసుకుని నేనే దానిలో ఈ ఫ్లవర్స్ పెట్టుకున్నాను. చూసారా, ఇందులోకి ఈ ఫ్లవర్స్ పెట్టుకున్నాను. చూసారా ఎంత బాగుందోనో. మన హ్యాండ్స్ తోటి మనం తయారు చేసుకుని ఇలా పెట్టుకుంటే కలర్ మాసిపోయింది అనుకోండి, మన కవర్స్ అలా వస్తూనే ఉంటాయి. సో మెటీరియల్ అన్నది ఎప్పుడు అలా ఉంటూనే ఉంటుంది కాబట్టి మళ్ళీ కవర్ అది తీసేస్తాం, ఆ బడ్డనే ఉపయోగించుకుంటాం. ఇంకో కవర్ తోటి మళ్ళీ మనం కొత్తగా మళ్ళీ ఇంకో కలర్ తయారు చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.